అందరికీ నమస్తే. హైడ్రా మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్త ఆగ్రహం కాదు. ఉతికి బండగేసి కొట్టింది హైడ్రాను. వాళ్ళు చేసిన దాష్టికం, దౌర్జన్యం జనాల పైన. హైడ్రా ఒక దరిద్రం అని చెప్పింది లాస్ట్‌కి. ఆదివారం నాడు, శనివారం నాడు జనాలకు హక్కులే లేవని, జనాలు ఎవరు కోర్టుకు పోవద్దని శనివారం నాడు, ఆదివారం నాడు కూల్చేస్తారా అని చెప్పి ఇక మామూలుగా మనం స్కూళ్ళలో చిన్నప్పుడు ఇప్పుడు ఎవరు కొడతలేరు కానీ చిన్నప్పుడు మనం చదువుకోకపోతే గోడకు మలిపి వెనక కొట్టేవాళ్ళు చూడు, అట్లా కొట్టింది కోర్టు ఇయాల. హైకోర్టులో గంటన్నర సేపు విచారణ జరిగింది దీని మీద. ఎక్కడ జరిగిందంటే అమీన్పూర్ దగ్గర వీళ్ళు ఒకసారి మీకు గుర్తుందా, ఈ క్యాటరింగ్ సామాన్ అంతా పడగొట్టేసిండ్రు. అక్కడ జరిగింది. అక్కడ ఏమైందంటే ఆడొక హాస్పిటల్ ఉంటుంది, మీకు ఆ రోజు విజువల్స్లో కనిపిస్తుంది. ఒక ఓపెనింగ్ రెడీగా ఉన్న ఒక హాస్పిటల్ కూలగొట్టేసిండ్రు. ఆ పక్కనే ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కూలగొట్టేసిండ్రు. ఆ 5 అంతస్తుల బిల్డింగ్ ఓనరు ప్లస్ ఈ హాస్పిటల్ ఆయన కృష్ణారెడ్డి అనేది ఆయన ఇద్దరు పోయినరు కోర్టుకు. పోతే కోర్టు ఇవాళ విచారణ జరిపింది దాదాపు గంటన్నర సేపు. హైడ్రా రంగనాథ్ గారు వర్చువల్గా డైరెక్ట్ పోలే కోర్టుకు. బడలిప్పి కొట్టుడు ఒకటే తక్కువ, అంత అయింది పని. ఉండాలి వీళ్ళకు. హైకోర్టు అంత అంత ఆగ్రహం వ్యక్తం చేసిన, అంత ఫైర్ అయిందంటే హైడ్రాను పెట్టిన వాళ్ళకి తెలవాలి. హైడ్రా ఏంది, హైడ్రా బాగుందని చెప్పింది కోర్టు. కానీ వీళ్ళ విధానాలు ఎట్లా ఉన్నాయని ప్రశ్నించింది కోర్టు. ఏం చేసింది హైడ్రా, ఏమైందంటే 5 అంతస్తుల బిల్డింగ్ ఆడుకోద్దాం ఫస్ట్. ఈ హాస్పిటల్ మీద ఇంకా విచారించలేదు. హాస్పిటల్ మీద నెక్స్ట్ 10వ తారీఖు ఉంది, మళ్ళీ విచారిద్దామని చెప్పింది. సేమ్ సర్వే నెంబర్, సేమ్ గొడవ. ఇక్కడ 164 సర్వే నెంబర్లో ఇది గవర్నమెంట్ది అని గతంలోనే నోటీసులు ఇచ్చారు. ఏది 5 అంతస్తుల బిల్డింగ్కి. ఆ 5 అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్స్ అని 2012లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది పర్మిషన్స్. 164 సర్వే నెంబర్లో ఉన్న ఇవన్నీ ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి గవర్నమెంట్ హైడ్రా ఇప్పుడు లేదు, అసలు ఇది 164 సర్వే నెంబరే కాదు, ఇదంతా 165 అని చెప్పేసి ఓనర్. దాని మీద సర్వే చేయలే, ఏం చేయలే, కొట్టేసేసి పోయి. సేమ్ పక్కన హాస్పిటల్ కూడా అంతే. ఇంకా ఏమేమి ఉన్నావు అక్కడ, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా కోర్టుకు పోతున్నారు. మిగతా అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. వీకెండ్స్ రాత్రిపూట కూల్చివేతలు చేయొద్దని కోర్టు ఆదేశాలున్నా ఎందుకు మీరు పట్టించుకోలేదని క్వశ్చన్ వేసింది. నో ఆన్సర్ వీళ్ళ దగ్గర. స్థానిక ఎంఆర్ఓ కూల్చివేతకు అవసరమైన సామాగ్రి అడిగితే మేము ఇచ్చామని రంగనాథ్ చెప్పిండట. అంటే ఎంఆర్ఓ మీద వేసేసిండ్రు. ఎంఆర్ఓలు మీరు జాగ్రత్త, ఈడ కూల్చేయని చెప్పేస్తున్నది రేవంత్ రెడ్డి, కూల్చేయమని సామాను పంపిస్తున్నది రంగనాథ్. మధ్యలో ఎంఆర్ఓ బలి. ఎంఆర్ఓ చెప్తే మేము పంపించినామని చెప్పిండట. దాని కోడ్ ఏమన్నది తెలుసా? మరి ఎంఆర్ఓ రేపు చార్మినార్ కూల్చామని అడుగుతారు, పంపిస్తారా సామాన్ అడిగింది. పంపిస్తారా, హిటాచీలు ప్రొక్లైన్లు పంపిస్తారని అడిగింది. నో ఆన్సర్. ఎందుకు కూల్చివేతలు చేస్తున్నారో కనీసం విచారణ ఎందుకు చేపట్టడం లేదు. 2500 లేక్స్ ఉంటే ఇప్పుడు ఎన్ని లేక్స్ ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసిన రంగనాథ్ కోర్టు అడిగితే నో ఆన్సర్. అన్నీ ఉంటారు చూసినారా, అప్పుడప్పుడు ఈ స్కామ్లా ఆ స్కామ్లా పోలీస్ కస్టడీని తీసుకొని పోయి మాకేం చెప్పలేదు సమాధానం అంటారు చూడు, కోర్టు ముందు అట్టనే ఎవడరు ఇల్లు. గంట సేపు విచారణ జరిగితే కనీసం అసలు కూల్చివేతలు ఇట్లాగే కంటిన్యూ చేస్తే జీవో 99 ఏం తెలుసా, హైడ్రా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 99 రద్దు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు, ఫైర్ అయ్యిండ్రు. స్టే విధించాల్సి వస్తుంది జీవో 99 మీద అని చెప్పి హైకోర్టు చెప్పింది. పొలిటికల్ బాస్లనో లేకపోతే ఇంకెవరినో సాటిస్ఫై చేయడానికి కూల్చివేతలు చేస్తున్నారా? సామాన్య జనాల మీదకి పోతున్నారా మీరు? కూల్చివేతల్లో ప్రతి స్టేజీలో మీరు ప్రతి స్టెప్పులో వయలేషన్ చేస్తున్నారు, కోర్టు ఆర్డర్స్ మొత్తం వయలేషన్ చేస్తున్నారని కోర్టు చెప్పింది. ఇక జీవో 99 పైన కూడా రేపు విచారణ ఉంది. రేపు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని కూడా అన్నది కోర్టు. హైడ్రా రద్దు చేస్తుందా అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్షన్. తర్వాత టీవీ ఛానళ్ళ కోసం, పేపర్ల కోసం మీరు కూల్చివేతలు చేస్తున్నది, రూల్స్ ఫాలో గారా? మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ల్యాండ్ కొనాలంటే భయపడేలా చేస్తున్నారని హైడ్రా కమిషన్ భయపడుతున్నారని చెప్పి హైడ్రా కమిషనర్ భయపడుతున్నాడు. గతంలో అన్ని పర్మిషన్లు ఇచ్చి కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు క్రిమినల్ కేసులు చేశారని రంగనాథ్ హైకోర్టు ప్రశ్నించింది. ఆదివారం రోజు ఫ్యామిలీస్తో సరదాగా గడపకుండా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి రంగనాథ్ గారిని అడిగింది. ఏం అవసరం ఉంది? తర్వాత ఆదివారం రోజు వచ్చి అంత హడావిడిగా కూల్చివేతలు చెప్పాల్సిన అవసరం ఏముంది? 48 గంటల ముందు నోటీసులు ఇచ్చి 48 గంటలు కాకముందే ఎందుకు కూల్చేస్తున్నారు? కనీసం అవి హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ కాపీలు చదివేంత ఓపిక టైం లేదా మీకు అని అడిగింది. తర్వాత ఆదివారం కూల్చివేతలు చేపట్టొద్దని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లు చదివినరా లేదా అని ఎంఆర్ఓని ప్రశ్నించింది కోర్టు. ఆర్డర్ చదివే టైం ఉండదు కానీ కూల్చివేయడం మాత్రం తెలుసా అని కోర్టు అడిగింది. ఇల్లీగల్గా కూల్చివేతలు చేపట్టిన వాళ్ళందరినీ చెర్లపల్లి, చెంచల్గూడ జైలు పంపిస్తే తెలుస్తుంది అన్నది కోర్టు. ఇంకా ఇంతకు మించిన సిగ్గు ఏమైనా ఉందా వీళ్ళకు?
ఇంతకు మించిన వ్యవహారం ఉందా? కోర్టుకు పంపించి జైలుకు పంపిస్తామన్నది వీళ్ళని. హైదరాబాద్‌లో ఉన్న 2500 చెరువులకు ఎన్ఆర్ ఉంటే ఫిక్స్ చేసిర్రు రంగనాథ్‌ని అడిగితే నో ఆన్సర్ అంట. ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయకుండానే ఎఫ్టీఎల్‌లో ఉందని నోటీస్ ఎట్లా ఇచ్చిర్రని అడిగిందంట కోర్టు. హ్మ్. ఇక మూసి నిర్వాసితులపై మా ముందు 20 లంచ్ మోషన్స్ పిటిషన్స్ ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ఉంది. రికార్డ్స్‌ను పరిశీలించకుండానే గుడ్డిగా ఎలా కూల్చివేస్తారని రంగనాథ్ ప్రశ్నించిన న్యాయస్థానం. మరోసారి చెప్తున్నాం హైడ్రా చేస్తున్న పనులకు హైకోర్టు సంతోషంగా లేదు. హైకోర్టే సంతోషంగా లేదట. అమీన్పూర్ తహసీల్దార్, హైడ్రా కమిషనర్ రంగనాథులు చేస్తున్న పనులు కూడా హైకోర్టులో సంతోషంగా లేదు. హైడ్రా కేవలం కూల్చివేతలపైన దృష్టి పెడుతున్నట్లు హైకోర్టు భావిస్తుంది. చార్మినార్ ఎంఆర్ఓ హైకోర్టు కూల్చివేయడాన్ని మిషనరీ కావాలని అడిగితే హైడ్రా పంపిస్తుందా? అమీన్పూర్ శాస్త్రవేత్త కూల్చివేతలపై కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దార్కు హైకోర్టు ఆదేశం. ఇక ఇంతకు మించిన హైకోర్టు తీర్పు, హైకోర్టులో జరిగిన చర్చలు ఇంతకు మించింది ఏముండదు. దీన్ని చూసి అయినా హైకోర్టు మీద రేపు విచారణ ఉందంట. సరే హైకోర్టు జీవో 99 కనుక స్టే విధిస్తే హైడ్రానే స్టే అయిపోతుంది. హైడ్రానే రద్దు అయిపోతుంది. హైడ్రా రద్దు కావాలని ఎవరు కోరుకోవట్లేదు. నేను కూడా కోరుకోవడం లేదు హైడ్రా రద్దు కావాలని. కానీ హైడ్రా ఏం చేస్తుంది? పర్మిషన్లు ఉన్నాయి. ఎంఆర్ఓలు పర్మిషన్లు ఇచ్చినాయి. మున్సిపాలిటీస్ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చినాయి. అక్రమ కట్టడాలని చెప్తున్నారు వీళ్ళు. ఈ మినిస్టర్లు కూడా ఈ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వాళ్ళకు నెత్తిన గుజ్జు కాకుండా ఇంకేమైనా వేరకపోయిందేమో. నిన్న మొన్న మంత్రి అయిన తర్వాత మంది డబ్బులతో తింటున్నారు కదా బువా. అంతకుముందు వాళ్ళ కష్టంతో తింటున్న వాళ్ళేమో మంత్రులు అయిన తర్వాత మొత్తం ప్రభుత్వాన్నే కదా. ఏమైనా నెత్తిన వేరకపోయిందేమో. అవన్నీ అక్రమ కట్టడాలు అంటున్నారు. వీళ్ళు నోటీస్ ఇస్తే అక్రమ కట్టడం అయిపోతుందా? వీళ్ళు పర్మిషన్ ఇచ్చిన అక్రమ కట్టడాలా? అవైతే మీ ప్రభుత్వం 2012లో ఇచ్చిన పర్మిషన్స్ అంట. మొన్న ఒలగొట్టింది ఈ కిష్టారెడ్డిపేటలో. మరి ఇంకా మీరు అక్రమ కట్టడం అంటే మీరు దొంగలు కాదా? ఇప్పుడు మీరు దొంగలు కాదా? మీరు దొంగలు కాబట్టి మీరు లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇచ్చిండ్రా? ఇప్పుడు హైకోర్టు అవన్నీ అడిగింది. ఇప్పుడు చార్మినార్ గులుస్తారో లేకపోతే ఇంకేమైనా గులుస్తారో ఎంఆర్ఓ ఏం చెప్తే అది ఎంఆర్ఓ ఎవరినో సాటిస్ఫై అయ్యానికనో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సాటిస్ఫై అయ్యానికి హైడ్రా కమిషన్ సాటిస్ఫై అయ్యానికి కలెక్టర్ని సాటిస్ఫై అయ్యానికి ఎంఆర్ఓలు, అందరి గురించి సామాన్య జనాల మీద పడితే ఇట్లాంటి రియాక్షన్ వస్తుంది కోర్టుల నుంచి. కోర్టు ఉంది, అసలు సామాన్య జనాలకు హక్కులే లేవా? కోర్టులు లేవా? ఇవన్నీ వదిలేసి హైడ్రానే మొత్తం. ఇంకా హైడ్రా ఏం చెప్తే అదే ఫైనల్. హైడ్రా పైనకెళ్ళి పుట్టుకొచ్చిందా ఏమన్నా? హైడ్రా రాజ్యాంగానికి లోబడి కాదా? రేవంత్ రెడ్డి ఏమన్నా పైనకెళ్ళి వచ్చిండా? నిన్న పొట్టు తిడుతున్న జనం. ఆయనకి వినిపిస్తే ఒకసారి చెవులకెళ్ళి రక్తం కాదు, శివం కూడా కాడుతుంది. అట్లున్నది పరిస్థితి. కానీ కోర్టులో మొత్తం చాలా సీరియస్ వాదన జరిగింది. ఇది నిజంగా ప్రజల తరపున హైకోర్టును మనం అభినందించాలి. కోర్టు ఎప్పుడైనా సరే ప్రజల తరపున ఉంటుంది. బట్ కొంత లేట్ అయింది. జనాలు హైకోర్టుకు పోవడానికి కూడా టైం లేకుండా చేసింది వీళ్ళు. కాబట్టి కొంత లేట్గా అయినా పోయినరు. కానీ హైకోర్టు మాత్రం చాలా కేటగిరీలుగా ప్రశ్నలు వేసింది. వీళ్ళు మధ్యలో డైవర్షన్ చేసే ప్రయత్నం చేసిండ్రు హైకోర్టును. అమీన్పూర్ గురించి మాట్లాడుతుంటే కుకుడుపేలు గురించి మాట్లాడతారు. అమీన్పూర్లో ఈ కూల్చివేతలు ఎందుకు జరిగినాయని చెప్తే వీళ్ళు వచ్చి ఇక్కడ మన ఈ దుర్గం చెరువు పక్కన కావూరు హిల్స్ గురించి మాట్లాడతారు. డివియేషన్ వద్దు, జంపులు వద్దు, మేము ఏమడిగినామో మీరు దానికి మాత్రమే సమాధానం చెప్పాలని చెప్పి కోర్టు నిక్కచ్చిగా అడిగింది, నిలదీసి అడిగింది. అడిగితే లాస్ట్కి ఇది అయింది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.